ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాను. నన్ను మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 29వ అధ్యాయం. అరేయులకు శ్రమ, దావీదు దండు దిగిన అరేయులు పట్టణములకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరం గడపని ఎండి పండుగలను క్రమంగా జరుపుకొనియుడి. నేను ఆరియేలను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజంగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధం చేయొచ్చు, నీ చుట్టూ శిబిరము వేదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేదును. అప్పుడు నీవు అనగబడి నేల నుండి పలుకుచుందు. నీ మాటలు నేల నుండి ఎక్కడు ఏడోడు గుసగుసలాడు పట్టణము నుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకులు ధూళిలో నుండి గుసగుస పలుకుగా వినబడను. నీ శత్రువులు సమూహం వలె లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారంగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పుట్టు వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపంతోనూ మహా శబ్దంతోనూ సుడిగాలి తుఫానులోను దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. అరేయులతో యుద్ధం చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయువారును, దాన్ని బాధపడు వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉండురు. ఆకలి కొన్నవాడు కలల్లో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లుండును. తప్పిగొని వాడు కాళ్ళలో పానం చేయగా మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉండినట్లుండును. సీయోను కొండ మీద యుద్ధం చేయు జనములో సంభవమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి. గుడ్డివారగుడు, ద్రాక్షరము లేక వారు మత్తులై ఉన్నారు, మద్యపానం చేకి తోలుచున్నారు. యెహోవా నీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమరించి ఉన్నాడు. నీ నేత్రముగాను ఉన్న ప్రవక్తలకు చెరగొట్టి ఉన్నాడు. నీ శిరస్సుగాను ఉన్న దీర్ఘ దర్శనాలను మా మనస్సుకు చేసి ఉన్నాడు. దీనంతటి గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరమును తెలిసిన వాని అప్పగింపును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నువ్వు దయచేసి నీ చదువుమని చెప్పి అక్షరములను తెలియజేయవానికి దాన్ని అప్పగించును. అప్పుడు అక్షరములు నాకు తెలియనను. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ ప్రజలు నా నోటి మాటలతో నా యొద్దకు వచ్చి ఉన్నారు, నీ పెదవులతో నన్ను బలపరిచి ఉన్నారు, కానీ తమ హృదయంలో నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చెప్పు భయభక్తులు మానవుల విధులను బట్టి వాళ్ళు నేర్చుకున్నట్లే. ఎన్ని వచ్చిన 14 వరకు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకారం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమతుల బుద్ధి మరుగైపోవును.
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయువారు జూచువారికి శ్రమ. మిమ్మును నెవరును చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు వారికిచ్చి ఉన్న వారికి శ్రమ. అయ్యా, మీరెంత మూర్ఖులు! కమ్మరిని మంటిని భేదం లేదని ఎంచదగున చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి ఇతరు నన్ను చేయవచ్చున. రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదని వచ్చున. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబనోను దేశము ఫలవంతమైన ఫలవంతమైన పొలంలో పని ఎంచబడిన ఆ దినమున చెప్పువారు గ్రంథవాక్యములు విందురు. అంధకారం కలిగిన అంధకారము కలిగిన గుడివారు కనులారా చూచెదరు. యెహోవాయందు దీనులు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పర్యాకులు నశించెదరు. కీడు చేయ యత్నించు ఒకడు వ్యాజ్యముతో బట్టి ఇతరులను పాపం చేయొచ్చు. గుమ్మములలో తమను గద్దించు వారిని పట్టుకుని వాళ్ళని ఉరి నొడ్డును. మాయమాటల చేత నీతిమంతులు పడద్రోయవారు నరకబడదురు. ఉంచేత అబ్రహాము విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతడి సంతానం వారు తమ మధ్యన నేను చేయు కార్యములను చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇజ్రాయేలు దేవుని భయపడదు. చంచల బుద్ధిగల వారు వివేకంగా అవుతురు. సనుగుల వారు ఉపదేశంలో పడతారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించున్నాక ప్రార్థించుకున్నా. ధ్యానించే సమయం లేదు కానీ కొన్ని మాటలు ప్రార్థనలు కలిపి ముగిస్తాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ఇదే కాల సమయంలోని పాద సన్నిధికి వచ్చినకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నిండిన కాల సమయంలో నాన్న మరి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభా వారిని దర్శించుటకు కలుసుటకు వెళ్ళాడు ప్రభా. జ్ఞాపకం చేసుకొని దయగలనైనా ఏడ్చేవారిని ఓదార్చే దేవుడు. తన కుటుంబంలో నైనా మరి తన కుమారుడు లేని లోటు దేవాన్ని కూర్చే దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. కొత్త విషయంలో అర్చనకి మరి డెలివరీ అయింది ప్రభా. మరి బేబీ మరి 8th monthలో మరి డెలివరీ అయింది ప్రభా. ఐసీయూలో ఉందట ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. బేబీ ఆరోగ్యంతో శక్తితో బలంతో ఉండటకు నీ కృప దయచేయండి ప్రభా. ఆ బిడ్డని మరి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సజీవ లెక్కలో ఉండటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ప్రభా. నేను బిడ్డ మరి మంచిగా ఆరోగ్యంతో ఉండి మరి ఈ జన్మకి నా దేవ మరి ఆనందం ఇచ్చే కుమార్తెగా బిడ్డను నువ్వు దీవించవని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఆనందం సంతోషం పరిపూర్ణం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా, నరక సంబంధాలు ప్రభా ఇంకా తెలియని వారు ఉన్నారు దేవా. అమ్మ వాళ్ళకి జల్లులకి అన్నదమ్ములకి సంపూర్ణంగా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఏ వ్యక్తి ప్రభా ఉచితార్థంగా నమ్ముకోలేడు కానీ దేవా నమ్ముట నీ వలనెత్తి నమ్మువానికి సమస్తం ఉన్నాం ప్రభా. వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న ఆలోచనలు బట్టి నీకు దూరం అవుతున్నారు యేసయ్య. నిన్ను నమ్ముకునే భాగ్యాన్ని నరక సంబంధానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నరక సంబంధాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నాన్న వాళ్ళకి జల్లలకి అన్నదమ్ములు కూడా సంపూర్ణంగా రక్షించండి. నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, నేనంటూ తెలిసిన వారందరినీ, రక్షణ లేని వారందరినీ
నువ్వు రక్షించమని ప్రార్థిస్తూ రక్షకుడిగా ఈ లోకానికి జన్మించావు ప్రభా. అయా నీ నీ జన్మం పావమైనది, పరిశుద్ధమైనది. దేవా నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మా సమయం అంతే దేవునికరంగా ఆశగా సిద్ధపరచండి ప్రభా. అయా క్రిస్మస్ రోజు మరి ఈవినింగ్ మా ఇంట్లో మరి ప్రేయర్ మీటింగ్ స్థుతి కలిగి ఉండటకు మాకు దయచేయండి. అయా మరొక సంబంధంలో అయా ఎవరైనా పిలిచి వారు వచ్చుటకు సహాయపడండి. అంతేకాదు ప్రభా, అయా దయగలైనా మరి ప్రార్థిస్తున్నారు రాని నిరంజన వాళ్ళందరూ వచ్చుటకు కృప దయచేయండి. కావ్యమ్మ నవ్యమ్మ బిడ్డల్ని ప్రయాణంలో తోడుగా ఉన్నాను. అన్ని విషయాలు నీ దయగల ఆస్తుముల కప్పు చెప్పుకుంటాం. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటాం. నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామములో ముఖ్యంగా మా మామయ్య కుటుంబాన్ని బేబీని నీ కృపలో భద్రపరచుకోండి. సజీవులుగా ఉంచమని కోరుకుంటూ నీ నామని ఘనత తెచ్చుకోమని యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.